ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనము వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏడాది పాలనపైన మంత్రులతో చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. పథకాల అమలుపైన చర్చించారు. ప్రతి మంత్రి మరింతగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. దూకుడు పెంచాలని నిర్దేశించారు. తల్లికి వందనం పథకం ఈ నెలలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం అధికారిక ఎజెండా తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి భోజనం చేశారు. మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్తులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ అజెండా కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనము వేధించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని చెప్పారు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే తమ విధానమన్న చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో విడిగా కొద్దిసేపు చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. గతంలో మహానాడు నిర్వహణ అంటే ఎంత వేడికి స్టేజి ఎక్కేసరికి చొక్కాలు తడిచిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పసుపు నీటిలో చొక్కాలు ముంచి తెచ్చినా ఎండవేడికి ఇట్టే ఆరిపోయేవని గుర్తు చేసుకున్నారు. ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగిందని చెప్పారు. కూటమి పట్ల ప్రజా సానుకూలతను మహానాడు చాటిందన్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. కూటమిలో గెలిచి ఈ రోజుతో ఏడాది పూర్తి కావడంతో కేబినెట్ సమావేశం ప్రారంభంలో మంత్రులు చప్పట్లతో చంద్రబాబును అభినందించారు.